Alcara Water Solution for hot water problems. Contact 9399906356. కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది అని ఇప్పుడు వదిలేసిందా ఎంఐఎం హస్తం చేతికి వెళ్ళిపోయిందా? ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులకు ఎమర్జ్ అవుతూ రాజకీయాలు నడుపుతూ ఉన్నది. 5 ఏళ్లే కాదు 10 ఏళ్ళు కూడా ఉంటామనే మాట చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పారు. 2034కు సంబంధించి కూడా ఒక విజన్ అనేది ఉంది అనే మాట కూడా మనం చూసినట్లయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కొందరు మా నాయకులకు నా వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నా తమ్ముడికో లేకపోతే మా చెల్లెకో లేకపోతే నా భార్యకో టికెట్ రాకపోతే ఈ ప్రభుత్వం ఎట్లుంటుందో చూస్తా అంటున్నటువంటి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మీద గవర్నమెంట్ మీదనే అపోజ్ చేస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన రిజైన్ చేశారు. సరికొత్తగా పార్టీ పెట్టుకున్నారు, పోటీ కూడా చేశారు కదా. సో అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది ఈ మధ్యకాలం? ఆయన కూడా ఆనాటి విధానం తప్పు అనిపించిందో ఏమో ఇవాళ బయట వాళ్ళ మీ దగ్గర ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏమున్నాయో వాటన్నిటిని బయట పెడుతున్నారు. బట్ కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంది? కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అంటేనే భవిష్యత్తు వ్యూహానికి అన్ని రకాల నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఎన్నికల వేళ పొత్తులు కూటములతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. అయితే తెలంగాణకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడిందా? బీఆర్ఎస్ సరికొత్త మిత్రుల కోసం ఎందుకని చూస్తోంది? ఎంఐఎం స్టీరింగ్ని వదిలేసిందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. సో గతంలో పదే బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి విమర్శ కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది అనేది. ఇప్పుడు వదిలేసిందా ఎంఐఎం? హస్తం చేతికి వెళ్ళిపోయిందా ఎంఐఎం? రాజకీయ సమీకరణలు రాజకీయ పార్టీల వ్యవహారాల్ని మనం డైనమిక్గా చూడాలి అంతే తప్ప స్టాటిక్గా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. సరే, ఇప్పుడు ఎవరైనా మిత్రులు మాతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్తామే తప్ప నిజానికి అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడున్నా కానీ మాకు ఒక అండర్స్టాండింగ్ మిత్రులుగానే ఉన్నారు తప్ప వాళ్ళతో ఎప్పుడు కూడా మేము పొత్తులో లేం. నిజానికి వాళ్ళు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి ఇది హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఒక అండర్స్టాండింగ్ కనిపించింది. ఏ రోజు కూడా మా అఫీషియల్ అలయన్స్తో మేము వాళ్ళతో ఎన్నడూ లేవు. అఫీషియల్ అలయన్స్తో లేకపోయినప్పటికీ గంగా జమున తహజీబ్ అన్నారు, లేకపోతే ఎంఐఎం మేము మిత్రులం అన్నట్టు ప్రతిసారి ముందుకెళ్లారు. మీరు ఏ కార్యక్రమం చెప్పినా మీకు సపోర్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది ఎంఐఎం. అంటే కవిత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు వెళ్ళినరా వెళ్ళలేదా అని నేను తేల్చే కంటే కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులకు ఎమర్జ్ అవుతూ రాజకీయాలు నడుపుతూ ఉన్నది ఎంఐఎం పార్టీ. మాతో ప్రత్యక్ష మిత్రత్వం ఎన్నడూ కూడా మేము అలయన్స్లో మీ సీట్లు ఇవి మా సీట్లు ఇవి అవి అని చెప్పేసి ఎన్నడూ మా మధ్య లేదు. మీరు చూసినారు మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలో 150 డివిజన్స్లో వాళ్ళు ఎక్కడికైతే నిలబడ్డారో ఆ ప్రాంతాల్లో కూడా మా అభ్యర్థున్నారు. అంతెందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మా అభ్యర్థున్నాడు, మలక్పేటలో మా అభ్యర్థున్నారు. సో వాళ్ళు చేసినటువంటి మిత్రత్వం డైరెక్ట్గా మాకు ఎన్నడూ కూడా వాళ్ళతో పాటు లేదు. మేము ఉన్నది అండర్స్టాండింగ్ మాత్రమే. అండర్స్టాండింగ్ కూడా ఏం అండర్స్టాండింగ్ అంటే ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే మీరు అండగా ఉండాలి, మీరు ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి మేము అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు అండగా ఉన్నారు. కాబట్టి మేము ఓట్ షేరింగ్ ఎన్నడూ చేసుకోలేదు, సీట్ షేరింగ్ ఎన్నడూ చేసుకోలేదు, పవర్ షేరింగ్ చేసుకోలేదు. మాకు ఇవ్వాల్సినటువంటిది మాకు రావాల్సినటువంటి పదవులు వాళ్ళకెన్నడూ కట్టబట్టలేదు, మాకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళకెన్నడూ ఇవ్వలేదు. సో వాళ్ళకెన్నడూ కూడా అఫీషియల్గా అండర్స్టాండింగ్తో మేము మిత్రపక్షంగా మాకెన్నడూ ఎంఐఎం లేదు. మేము వాళ్ళని మా అండర్స్టాండింగ్లో భాగమైనటువంటి ఒక పక్షంగా చూసినాం. మేము పదే బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్తో పాటుగా సీనియర్లు అందరూ చెప్తున్నటువంటి ఒక మాట, ఈ గవర్నమెంట్ 3 నెలలకు మించి ఉండదు, మహా అయితే 6 నెలలు ప్రభుత్వంలో చీలికి వస్తుంది అని. అసదుద్దీన్ ఓవైసీ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, 5 ఏళ్ల పాటు ఉంటాడు రేవంత్ రెడ్డియే సీఎంగా అనే మాట. అది ఎక్కడ మా వాళ్ళు ఎవరైనా అనుంటే అది తప్పు. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా 5 సంవత్సరాల కోసం ఏర్పడుతుంది. 5 సంవత్సరాలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము కూడా బలంగా కోరుకుంటున్నాం. నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో ఒక సమావేశం జరిగితే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఆయన మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉపన్యాసంలోనే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలి, వాళ్ళు ఇచ్చినటువంటి 420 420 హామీలు ఏవైతున్నాయో అవి కూడా అమలు చేయాల్సిందే.
అమలు చేసేదాకా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రజాగొంతుకగా ఉంటాము, మాట్లాడతాము. కాబట్టి వీళ్ళు 5 సంవత్సరాలు ఉండాలి, ఈ హామీలన్నీ నెరవేరాలనేటువంటి మాట ఇవాళ నేను అఫీషియల్గానే చెప్తున్నాను, మా పార్టీ పక్షాన్నే చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాలు తప్పకుండా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండాలి, ఈ పార్టీ కూడా ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం. బట్ నిన్న చెప్పారేమో ఈ మాట 5 ఏళ్ల పాటు ఉండాలి అనేది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య, తొందరగా మన కార్యకర్తలందరూ కృషి చేయాలి, 2-3 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ అయ్యేలా మనం పని చేయాలి అనే మాట. ఆ తర్వాత పదే పదే అదే మాట రిపీట్ చేస్తూ వచ్చారు కదా, ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం మీరు అన్నట్టుగా కూలిపోతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారియర్ది మీటింగ్. ఆ రోజు మాట్లాడుతూ చివరిలో ఆయన కంక్లూడ్ చేస్తున్నటువంటి సందర్భంలో, మీరందరూ ఇదే పద్ధతిలో వర్క్ చేయండి, ఇంటాక్ట్గా ఉండండి, మనం మళ్ళీ ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని చేసుకోవాలి అనే బదులు తొందరలో ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని మీడియా అంతా కూడా ఇవాళ అది చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజానికి ఆ రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరమే లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా మేము ఇంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేయము. ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికయ్యేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా 5 సంవత్సరాల కోసం ఎన్నికవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా 5 సంవత్సరాలు ఉండాలని మేము బలంగా కోరుకుంటా ఉన్నాం. ఉండి వాళ్ళకి ఇచ్చినటువంటి అవి అబద్ధపు హామీలు ఇచ్చినా, అయితయా కావా అని తెలిసి ఇచ్చినా చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. అందుకే ఇప్పుడు చూసినాం, మొన్న ఎల్ఆర్ఎస్ అనేటువంటిది గతంలో వాళ్ళు మాట్లాడినటువంటిదే. బట్టి విక్రమార్క గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ₹1 కూడా కట్టొద్దు ఎల్ఆర్ఎస్, మేము వస్తే ఫ్రీగా చేస్తామని చెప్పినారు. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు అది ఇచ్చినారు, ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టి ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలి అనేటువంటిది. సో ప్రజల పక్షాన మేము సందర్భం వచ్చినప్పుడు ఉంటామని చెప్పడానికి ఇది ఉదాహరణ. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదాకా మా పోరాటం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు ఉండాల్సిందే. 5 ఏళ్లే కాదు 10 ఏళ్ళు కూడా ఉంటామనే మాట చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పారు. 2034కు సంబంధించి కూడా ఒక విజన్ అనేది ఉంది అనే మాట కూడా. అంటే రేవంత్ రెడ్డి ఆశపడితే పర్వాలేదు, కానీ అత్యాశ ఉంటేనే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటున్నానంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇందిరాగాంధీ కాంగ్రెసు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. ఈ దేశంలో మనం అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని ఎట్లా గుంజేసిండ్రో మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్లో దిగేలోపు ముఖ్యమంత్రులుగా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కల్చర్. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విధానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, హైదరాబాద్లో దిగక ముందుకు ముఖ్యమంత్రులు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఒక చర్చ అవుతున్నది. రేవంత్ సరే, మా వైపు నుంచి వెళ్ళి మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుకోము. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అసలు ఎప్పుడు ఎవరిని గుంచుతారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారో, ఎవరి లాబింగ్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కొందరు మా నాయకులకు నా వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నా తమ్ముడికో, లేకపోతే మా చెల్లెకో, లేకపోతే నా భార్యకో టికెట్ రాకపోతే ఈ ప్రభుత్వం ఎట్లుంటుందో చూస్తా అంటున్నటువంటి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఆ పార్టీలో ఉన్నటువంటి గందరగోళం, ఆ గందరగోళం నుంచి వెళ్ళి డెవలప్ అయినటువంటిది, అక్కడెక్కడ వినబడుతున్నటువంటిది, ఈ 5 సంవత్సరాలు ఎట్లన్నా ఇది కొనసాగాలి అని మేము కోరుకుంటుంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళేమో ఎప్పుడు ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారినట్టుంది కదా, గతంలో వ్యతిరేకించినటువంటి సీనియర్లందరూ కలిసి వచ్చారు, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత యాక్సెప్ట్ చేశారు, ప్రభుత్వం నడుస్తోంది, 3 నెలలు గడిచిపోయాయి. ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మంచి ఉండాలని కోరుకుంటున్నాం కవిత, మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అది. మనం చూసినాం రాజస్థాన్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, అనేక రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, కొన్ని సందర్భాలు అయితే మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 మంది ముఖ్యమంత్రులు మారినారు. 5 మంది ముఖ్యమంత్రులు, 4 ముఖ్యమంత్రులు మారినటువంటి సందర్భాలు, 4, 5 ముఖ్యమంత్రులు కూడా మారినారు. కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీని ఎట్లా ఇంటాక్ట్గా ఉంచుతాడు, పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోతాడు, పార్టీ యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా తీసుకొని పోతాడా, లేదు రేవంత్ రెడ్డి గ్రూప్గా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీగా, రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిండు అన్నట్టుగా నడుపుతాడా, అది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నా మాటే శాసనం, నా మాటే జీవో అని అంత స్ట్రాంగ్గా అనౌన్స్ చేసిన తర్వాత, పబ్లిక్గా అనౌన్స్ చేసేవారు, ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. వెరీ ఫస్ట్ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డిని అనౌన్స్ చేసేసారు. ఈ తర్వాత అధిష్టానం నుంచి ఆయన కంప్లీట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఫుల్ హ్యాండ్స్ ఆయనకి ఇచ్చేశారు అనేది వినిపిస్తోంది కదా. ఇవ్వాలి కదా, నిజంగా కూడా మనం కూడా ఒక సామాన్యుడిగా మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి
ఈ 3,50,00,000 మంది లేదు 4 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటిది. ప్రతి ఒక్కరు మనం కోరుకోవాల్సింది స్థిరంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు, స్థిరంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని మనం కోరుకోవాలి. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ లక్షణం ఉండదు అనేటువంటిదే బాధ, ప్రజల్లో ఉన్నటువంటి అంశం. యాజ్ ఏ పార్టీ లీడర్గా, యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ లీడర్గా నేను అట్లేం కోరుకోవడం లేదు, మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ ప్రజల్లో మాత్రం ఎప్పుడు ఎవరిని గుంజుకుంటారో తెలియనటువంటి పరిస్థితి, వాళ్లకు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. కొందరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు అని అంటే ఇంకా ఇది నిజమేనా అని అనుమానిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు, అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా సమీకరణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదు ఏదైనా మేము పని చేసుకుందామంటే అడ్డు తగులుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మనకు వినిపిస్తూ ఉంది. వినిపించే మాటలు, నిజానికి మనం ప్రత్యక్షంగా ఎక్కడ లేం, మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకున్నటువంటి కాదు, సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో దాదాపు 1,30,000 నుండి 1,40,000 కోట్ల హామీలు ఇచ్చినారు. నిజానికి వాళ్ళకు వచ్చే రెవెన్యూ రిసీట్స్ ఏంటి, రేపు ఏ పద్ధతిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారో నిజానికి అర్థం కానటువంటి పరిస్థితి, ఒక గందరగోళం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతంలో ఎండిపోయిన పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, నాట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పటికే వరిసేళ్లకు ట్యాంకర్లతోటి నీళ్లు పోస్తున్నది కనిపిస్తూ ఉంది. కొన్ని దిక్కులు అయితే కరెంటు లేక 2 గంటలు 3 గంటలు కరెంటు పోతుందని తెలిసి బావుల కాడికి పోతే తేలు కొట్టి పాము కొట్టి చచ్చిపోయినటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకులుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే స్థిరంగా ఉండాలి, అభివృద్ధి జరగాలని. కానీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ప్రజలు అనావృష్టి వైపు పోయి నష్టపోవాలని కోరుకునేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి నష్టపోయే పద్ధతిలో ఈ ప్రభుత్వం చేయకుండా తాము ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోవాలని మాత్రం పక్కా డిమాండ్ చేస్తుంటాం, పక్కా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటాం. కాంగ్రెస్ పార్టీలో గందరగోళమైన పరిస్థితి ఉంది, విచిత్రమైన పరిస్థితి ఉంది అనుకుంటే వాట్ అబౌట్ బీఆర్ఎస్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది కదా? అంటే ఏ రాజకీయ పార్టీ కూడా జీవితకాలం అధికారంలో ఉండదు కవిత. మేము కూడా అంతే, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. సరే, ఎందుకు ఓడిపోయినాం అనేటువంటి విశ్లేషణ ఇప్పటికే చాలామంది చేసినారు. చాలా తీవ్రమైనటువంటి విశ్లేషణ చేసినటువంటి వాళ్ళను, మా మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళను, లేదు మా మీద ఉన్నటువంటి సానుభూతితో మంచిగా మాట్లాడినటువంటి కొన్ని సరి చేసుకుంటే బాగుండు అన్నటువంటి వాళ్ళను, ఇదంతా కూడా జరిగిపోయినటువంటిది. మేము 10 సంవత్సరాలు ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి చూపించినాం, సంక్షేమాన్ని చేసి చూపించినాం, ప్రజల మనసుల్లో ఉండిపోయినాం. డెఫినెట్గా 10 సంవత్సరాలు చేసినటువంటిది నిజం. 10 సంవత్సరాలు ప్రజలకు మంచి చేసినామని నమ్మి ఉంటే మళ్ళీ మమ్మల్ని 5 సంవత్సరాల తర్వాత కంపల్సరీ గెలిపిస్తారు. కాబట్టి 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి సందర్భంలో సహజంగా కేవలం ప్రభుత్వం మాత్రమే ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే మేము ఉంటామని వచ్చినటువంటి వాళ్ళు స్వార్థపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండవచ్చు. దాని నుంచి వచ్చేదే మీలాంటి వాళ్ళ ప్రశ్న. కాబట్టి దీన్ని పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ అధికారం అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైనా పోతే అది జరగరాంది జరిగింది, ఆకాశం మీద పడ్డదని అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు చాలా సందర్భాలు, అంతెందుకు మనం కాంగ్రెస్ పార్టీని చూసినాం. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? 6 నెలల క్రితం అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి ఉండేనా? అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి నెలకొంది కాదంటారా? అంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్తో మేము ముందుకు పోయినటువంటి వాళ్ళు. చాలా ఎక్స్పీరియన్స్ అనే మాట ఎందుకు అంటున్నానంటే, రొటీన్ రాజకీయ పార్టీగా వేరు, మేము ఒక ఉద్యమ సంస్థగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో 2014 వరకు, అంటే తెలంగాణ వచ్చేంత వరకు, మేము అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మేము ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు, చాలా భయంకరమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. 2004లో ఆనాడు 26 మందితో మేము గెలిచినా కానీ ఆనాటి ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేయడంతో మేము రాజీనామాలు చేసి బయటికి రావటము, 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం, చాలా తక్కువ సీట్లు మేము గెలవటము, చాలా డిజాస్టర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము, చివరికి టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఎవరైనా మనిషి ఉంటారా అనేటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం. ఇంకా ఓ మాటకు వస్తే ఆనాడు కేసీఆర్ గారి ఇంటి మెట్లు ఎక్కడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భాన్ని మేము చూసినాం. కేసీఆర్ గారు బయటికి వెళ్దామంటే కూడా అంటే ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు పోతారో తెలియనటువంటి పరిస్థితిని చూసినాం. మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చూసినారు. సో ఇటువంటి సిచ్యువేషన్కి టీఆర్ఎస్ పార్టీ చూసింది. పెద్దగా ఇదేం పెద్ద కుదుపు అని నేను అనుకోవటం లేదు. ఇవి ఉండడము ఉండకపోవడం అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జరిగేటువంటివి. కాబట్టి ఇద్దరు మనుషులు పోగానే ఒక గందరగోళం ఉంటుంది, అందరూ ఉండగానే సరిగ్గా ఉంటుందని మాత్రం అమాయకంగా మేము అనుకోం. డెఫినెట్గా
ఎవరన్నా ఇద్దరు పోయినరు అని అంటే అవకాశవాదంతో పోయి ఉంటారు. Hmm. కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి వాళ్ళం, మా కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇయ్యాలడు కూడా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినటం లేదు. ఎక్కడ మేము సమావేశాలు పెట్టినా చాలా ఇంకా ద్విగునీకృత ఉత్సాహంతో ఉన్నారు. చాలా ఉత్సాహంతో మళ్ళీ మేము 5 ఏళ్ళు కష్టపడదాం, ప్రతిపక్షంలో ఉందాం, కొట్లాడదాం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అనేటువంటి దాంతో కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల్ని స్ట్రాంగ్గా కలిగినటువంటి పార్టీ డెఫినెట్గా మనుగడ సాధిస్తుంది. అంతెందుకు మీరు చూసినారు, కార్యకర్తలతో సరిగ్గా నడిపినటువంటి పార్టీని మనం చూస్తే 2014లో ఆనాడు పక్కా వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ తెలంగాణని. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో పోయి దీక్ష చేసినారు. కానీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి 15 సీట్లను గెలిచినది ఆనాడు తెలుగుదేశం పార్టీ. కాబట్టి మాకు అటువంటి అపనమ్మకము, ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఏమీ లేదు. మాకు విశ్వాసం ఉన్నది. తప్పకుండా కార్యకర్తలు మాతో ఉన్నారు. ఒకరిద్దరు నాయకులు పోవడంతో మేము పోవడాన్ని బాధపడతాం, కానీ పోవడంతో పెద్దగా మేము నిర్వీర్యం అయిపోయినాము, మొత్తం ఎక్కడదక్కడ అయిపోయింది అనేటువంటి భయపడేటువంటి పరిస్థితులు అయితే మేము లేము. ఓటమి తర్వాత వరుసగా పార్టీని వీడుతున్నటువంటి సీనియర్ లీడర్లు, మీరు ఎవరైతే చెప్తున్నారో ఉద్యమ కాలం నుంచి మీతో కలిసి నడిచి వచ్చినటువంటి లీడర్లు వదిలి వెళ్ళిపోవడం దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అనిపించట్లేదా బీఆర్ఎస్? అదే అన్నాను కదా, డెఫినెట్గా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఫేస్ చేయడానికి ధైర్యంగా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అది మేము ఎదుర్కొంటున్నాం ఇవాళ. దాంట్లో ఏం అనుమానం లేదు. కళ్ళ ముందు ఉన్నటువంటి వాడిని ఇంకా నేను అవాస్తవం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పోతున్నటువంటి వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నది. ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు పోతా ఉన్నారు. చాలామందికి చర్చ ఉన్నది, వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు అనేటువంటిది. తిరిగి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి వస్తారు, దాంట్లో అనుమానం లేదు. పోతున్నటువంటి వాళ్ళు తర్వాత బాధపడతారు. డెఫినెట్గా మేము తప్పు చేసినామేమో, మేము పొరపాటు చేసినాము అనేటువంటి బాధ కొంతమంది డెఫినెట్గా తర్వాత పడతారు. ఎందుకంటే చాలా సందర్భాలు చూసినాం మేము. 2004 నుండి వ్యక్తిగతంగా నేను 2023 వరకు అనేక మంది పోవడాన్ని రావడాన్ని చూసినా. నేను పోయినటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత కనిపించి నేను తప్పు చేసినానేమో అన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పోవడమే పార్టీ నిర్వీర్యం అనేటువంటిది ఒక బలహీనమైనటువంటి పార్టీ నిర్మాణంగా నేను భావిస్తాను తప్ప పార్టీలో ఒక అంటే పార్టీని మనం అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నామని నేను అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళు పోయిన వాళ్ళు తప్పు చేస్తున్నాము అనే భావన వాళ్ళకు వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ బలహీన పడిపోతోంది, ఎదురుగా కనిపిస్తున్నటువంటి 2 జాతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి అనేటువంటి భావనతోనే కదా వాళ్ళు వెళ్తోంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని మనం ఆ రకంగా అర్థం చేసుకుంటే తప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటున్నానంటే అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీలు ప్లస్ బలమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించినాయి. ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో మీకు వెస్ట్ బెంగాల్ చూడండి, మమతా బెనర్జీ గారు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా మీకు ఒరిస్సా నవీన్ పట్నాయక్ కావచ్చు, అదేవిధంగా మీకు ద్రవిడ పార్టీలు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో మీకు శివసేన కావచ్చు. సో ప్రాంతీయ అస్తిత్వంతో లేదు కార్యకర్తల బలంతో ముందుకు పోయినటువంటి పార్టీలు తప్పకుండా తమ మనుగడ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడలేదు. వావి సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. సేమ్ అదే మాకు కూడా వర్తిస్తుందని అనుకుంటున్నాను. మా పార్టీలో మా కార్యకర్తల బలం డెఫినెట్గా మమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనేటువంటి విశ్వాసం మాకున్నది. ఒక క్రిటికల్ జంక్షన్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది అని మీకు అనిపించట్లేదు? ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి 9 సిట్టింగ్ ఎంపీల్లో 3 ఆల్రెడీ పార్టీ మారిపోయారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు మారడానికి రెడీగా ఉన్నారు. సీనియర్లు అందరూ పక్క పార్టీల్లో జాయిన్ అవ్వడానికి ఎంపీలుగా వాళ్ళకి కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మీరిప్పుడు చూసుకుంటే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఉందంటే ప్రజల మనసులో ఉన్నాం, ప్రజల గుండెల్లో ఉన్నాం. మేము చేసిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకునే పద్ధతిలో ఉన్నాం. మేము చేసిన విషయాలన్నీ ఇప్పుడు అందరికీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తా ఉన్నాయి. ఎందుకు పోగొట్టుకున్నాం, ఎందుకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినాము అని బాధపడే పరిస్థితిలో మాత్రం ఉన్నాం. సరే, మేము ర్యాంకింగ్లో ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయాన్ని అది ఎలక్షన్ తర్వాత వచ్చేటువంటి మెజర్మెంట్, కానీ అంతకంటే ముందు మాత్రం ఇవాళ ప్రజల్లోకి పోతే మాత్రం ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ చూస్తే డెఫినెట్గా ప్రజల గుండెల్లో ఉన్నాం. అయినప్పటికీ నాకు ఒక విశ్వాసం ఉన్నది. మేము గతంలో గెలిచినటువంటి 9 సీట్లకు ఎట్టి పరిస్థితిలో తక్కకుండా 9 సీట్లను కంపల్సరీ గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకున్నది. ఇవాళ మీరు ఎత్తు పొడుగున్నటువంటి వాళ్ళని, డబ్బున్నటువంటి వాళ్ళని, ఇక్కడ రాజకీయాల్లో మెజర్మెంట్ చేసుకోవడానికి ఉండదు. మీరు గత ఎన్నికలను ఒకసారి బేరీజ్ చేసుకుంటే 2019 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గెలిచినటువంటి ఎంపీలను చూసుకుంటే ఆనాడు చాలా అసలు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు గెలవరు అనుకున్నటువంటి వాళ్ళు కూడా మా మీద కొంతమంది గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఆనాడు 9 గెలిచినాం నిజానికి.
మా మీద గెలిచినటువంటి వాళ్ళు మరి ఎట్లా గెలిచినారు వాళ్ళు? కేవలం అధికారం ఉంటే మాత్రమే గెలిచిండ్రా? 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మేము 9 సీట్లు గెలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం పోగానే రాజకీయంగా మాకు కొద్దిగా ఎదురుదెబ్బ తగలగానే మొత్తం పార్టీ మొత్తం పోయింది అనేటువంటి భావన ఉండడం అనేది ఈ దేశంలో సరైంది కాదు. ఈ దేశంలో నేను అంటున్నాను 28 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా వాళ్ళు కార్యకర్తల్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే ఆ పార్టీలు మనుగడ సాగించినాయి. కాబట్టి మాకు కూడా అదే విశ్వాసం ఉంది. మా కార్యకర్తలు మా వెంట ఉన్నారు, స్ట్రాంగ్గా మమ్మల్ని ముందుకు నడపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 9 గెలుచుకుంటాం, అంతకు మించి వస్తాయని ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతున్నారు? ఎస్, మాకున్నటువంటిది ఏంటంటే ఈ 3 నెలల కాలంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 3 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, మా నోటీస్కే వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ వార్త చూసినాను, పాము కాడుతో ఒక ఆయన చనిపోయిండు రాత్రి మోటార్ వేయడానికి పోయని. సో ఇటువంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవాళ నిజానికి గతంలో ఉన్నటువంటి స్థితి కంటే మెరుగ్గా ఏమిటంటే సోషల్ మీడియా నుండి ఎప్పటికప్పుడు ఏ గ్రామంలో చిన్న సంఘటన జరిగినా సమాచారం ప్రపంచానికి పోతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎంబడే రియలైజ్ అవుతూ ఉన్నారు. గతంలోనే పేపర్ చదువుకుంటే పేపర్లో వచ్చిన వార్త ద్వారా రోజంతా విశ్లేషణ జరిగేది, కానీ ఎవ్రీ మినిట్ ఇవాళ విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితిలో గ్రామాల్లో ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పవర్ని ఏ పద్ధతిలో ఆయన రెగ్యులేట్ చేయగలిగినాడు, ఎవ్రీ మినిట్ ఎట్లా మానిటరింగ్ చేయగలిగినాడు, తద్వారా కరెంట్ ఎట్లా ఇవ్వగలిగినాడు 24 గంటలు అనేది కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. అదేవిధంగా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, బిందెలతో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ట్యాంకర్లు వచ్చినటువంటి పరిస్థితి ప్రత్యక్షం కదా. నేను ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు అన్నాను. మీరు చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏది చూస్తారో మీరు అంటారు. కానీ నేనేమంటానంటే ఇది మొన్ననే ఎన్నిక జరిగింది, ఎన్నిక తర్వాత ఇమీడియట్గా ఓటు వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మొన్న జరిగినటువంటి పొరపాటు అని భావించినటువంటి ప్రజలు లేదు మేము బీఆర్ఎస్ వెంట ఉంటాం, లేకపోతే బీఆర్ఎస్ ఓడిపోవడం ద్వారా మాకు జరిగింది ఏందని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మా వెంట ఉంటారనే విశ్వాసం నాకున్నది. 9 కంటే తక్కువ వస్తాయి అనే మాట సర్వేలన్నీ చెప్తున్నాయి. మ్యాక్సిమం 2, అంతకు మించి 3 అనేది, ఇంకా 1 లేదా 0 వస్తాయి అనే మాటలు కూడా ఉన్నాయి. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సర్వేలు చేసినటువంటి స్ట్రాటజిస్టులు చెప్తున్నటువంటి మాట. నేను మొన్న వార్ రూమ్లో ఇంపార్టెంట్ ప్లేస్లోనే నేను ఉంటి దాదాపు ఎవ్రీ డే 2 నుండి 3 సంస్థలతోటి సర్వే సంస్థలతో ఎవ్రీడే మానిటరింగ్ చేస్తుంటే మేము 90 సీట్లు 85 నుండి 90 సీట్లు ఎక్కడ తగ్గట్లేదని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి. మేము 39 సీట్లకు పరిమితమైనాం. కాబట్టి ఇవి కావు ప్రామాణికం ప్రజల. బట్ ఆ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు కదా. నేను అదే అంటున్నాను కదా, అవి ఏం ప్రామాణికం కాదు. ఇప్పుడు ఏం జరిగింది, నేను కాన్ఫిడెంట్ ఉండవచ్చు, కానీ జరిగింది ఏంది తీరా చూస్తే 39కి పని. ఇప్పుడు మా ప్లేస్లో ఎదుటి వాళ్ళు కూర్చొని ఉన్నారు, వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. సో అది జరగదు అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే కాన్ఫిడెంట్గా ఉండి మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏదైతుందో ఆ అభివృద్ధి నోచుకునేటువంటి విషయాన్ని వాళ్ళు రేపు ఓటు రూపంలో మాకు అనుకూలంగా వేసి చూపిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది, ఫలితం అనుభవిస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మాకు అనుకూలమైనటువంటి ఓటు వస్తుంది అనేటువంటి విశ్వాసం నాకున్నది. మీకు అనుకూలమైనటువంటి ఓటు రాదు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈసారి మిస్ అవుతోంది. కాబట్టి గతంలోనే 105 స్థానాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినటువంటి కేసీఆర్ ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు లిస్ట్ ప్రకటించిన తర్వాత లెఫ్ట్తో పొత్తెక్కడిది అనే మాట అన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ బీఎస్పీతో ఎందుకని జత కడుతోంది అంటే బీఎస్పీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక విధానం అనుసరిస్తున్నట్టున్నారు. బహుశా వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా పొత్తులకు వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. అదే సందర్భంలో మాయావతి గారు కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుకోవడం ఈ రాష్ట్రంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? సరే, అది నిజానికి ఎవరి దగ్గరికి వస్తుంది అనేటువంటిది అప్రస్తుతం కదా, కలిసినమా లేదనేటువంటిది ప్రస్తుతం. కాబట్టి ఎవరో ఒక ప్రతిపాదన మేము పెట్టామా ఆమె పెట్టిందా, ఫైనల్గా మేము మిత్రపక్షంగా ముందుకు పోతా ఉన్నాం. సో దేశవ్యాప్తంగా వాళ్ళు అలయన్స్లో పోతున్నటువంటి సందర్భంలో మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము ఓకే అన్నాం. డెఫినెట్గా మా వైపు నుంచి కూడా ముందుకు పోదాం అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే సెక్యులరిజాన్ని వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు. ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, ఇవాళ సెక్యులరిజం చచ్చిపోతే ఈ దేశం మనుగడ కష్టం, సెక్యులరిస్టు పార్టీలతో మా అడుగులు ముందుకేయాలనేటువంటి ఉద్దేశంతో మేము కేసీఆర్ గారితో ఉన్నాం. మనవాదంతో ఇవాళ ఈ దేశాన్ని వాళ్ళు అస్థిరపరుస్తూ ఉండరు, ఇబ్బంది పరుస్తూ ఉండరు, వ్యక్తుల మధ్యలో
తేడాలు తీసుకొస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అన్నట్టు మాట ఆయన అన్నారు. బట్ ఇదే మాయావతి ఏమో టువర్డ్స్ ఎన్డీఏ వైపే కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మీద, గవర్నమెంట్ మీదనే అపోజ్ చేస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన రిజైన్ చేశారు, సరికొత్తగా పార్టీ పెట్టుకున్నారు, పోటీ కూడా చేశారు కదా. సో అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది ఈ మధ్యకాలంలో? అంటే వ్యక్తులుగా అభిప్రాయాలు ఏమైనా ఉండవచ్చు కవిత. వాస్తవానికి ఆయన బిఫోర్ ఎలక్షన్ ఆయనకు ఒక అభిప్రాయం ఉండవచ్చు, దాని నుంచి ఆయన పార్టీని ఆయన ప్రజలకు తీసుకుపోవచ్చు. ఆ తర్వాత రియలైజ్ అయినారు. ఈ దేశంలో రియలైజేషన్ కంటే పెద్ద అదేముండదు. ఆయన కూడా ఆనాటి విధానం తప్పు అనిపించిందో ఏమో, ఇవాళ సెక్యులర్గా ఉండేటువంటి బీఆర్ఎస్తో పోకపోతే ఈ దేశంలో మనువాదం అనేటువంటిది బలపడి తద్వారా ప్రజల మధ్యలో ఒక డిఫరెన్సెస్ వచ్చి ఇబ్బందులు పడతాయని ఆలోచించే ఉండవచ్చు. అందువల్ల ఆయన ముందుకు రావచ్చు. అందుకే ఏమంటున్నానంటే, ఒక మనిషి గతంలో ఎందుకు ఆలోచించింది ఇట్లా ఆనాడు అన్నాడు కాబట్టి దాని మీద జీవితకాలం ఉండాలని ఈ దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో జరగలేదు. చిన్న గీత కంటే పెద్ద గీత ఎక్కువ కనిపించిందా? అంతే కదా. నిజానికి ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు కంప్లీట్గా ఎక్స్ట్రీమ్గా పనిచేసినటువంటి వాళ్ళు, వామపక్ష భావజాలంతో ఉన్నవాళ్ళు, భారతీయ జనతా పార్టీ పోయినటువంటి వాళ్ళు ఎంతోమందిని చూసినాం ఈ దేశంలో. మనం అస్సలే కలిసిపోరు అనుకుంటున్నటువంటి వాళ్ళు కలిసినటువంటి వాళ్ళని చూసినాం. కాబట్టి ప్రవీణ్ గారికి మాకున్నటువంటిది కేవలం ఆనాడు ఆయన మమ్మల్ని విభేదించింది, ఉద్యోగాల విషయంలో ఎక్కడో విభేదించిండ్రు. అది ఇంకా ఈ ప్రభుత్వంలో తప్పు జరుగుతున్నదని అర్థం చేసుకున్నట్టున్నారు. మాతో కలిసి ప్రయాణం చేద్దామనే ఆలోచన కూడా ఆయనకు వచ్చి ఉంటుంది. ఈ 3 నెలల కాలంలో ఈ ప్రభుత్వ విధానం ఏందో ఆయన కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏ లైన్లో పోతుండ్రేందో ఆయనకు అర్థమవుతున్నదేమో, అందువల్ల మాకు కలిసిందేమో. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశం కూడా ముందుకు వస్తోంది. మీకు బీఆర్ఎస్కి సంబంధించి అభ్యర్థుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి మేము పోటీ చేస్తాము అంటే డబ్బులు పార్టీయే పెట్టుకోవాలని పార్టీ దానికి వెనకడుగేస్తోంది. కాబట్టి కనీసం బీఎస్పీతో జత కలిస్తే ఆయన 2-3 స్థానాలను వాళ్ళకి కేటాయించవచ్చు. సో దట్ ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది సెట్ అవుతుంది అనే మాట. ఎక్కడో ఈరోజు నిన్ననో ఏదో మా వ్యతిరేకమైనటువంటి పార్టీలకు సంబంధించిన పత్రికల్లో ఈ వార్త వచ్చింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు పత్రికలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలకు టీవీలు ఉన్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటా ఉంటారు. దాన్ని ఏం కావట్లేదు. కాబట్టి అదే ప్రామాణికంగా మనం చర్చ ఏం పెట్టలేము. మా పార్టీలో ఈ నిమిషానికి ఒక్కొక్క సీటుకు 3 నుండి 4 అడుగుతా ఉన్నారు. చాలా సీరియస్గా కంటెండర్స్ ఉన్నారు, చాలా సీరియస్గా ఆస్పిరెంట్స్ ఉన్నారు. మాకు సీట్ ఇవ్వండి, మేము పోటీ చేస్తాం, మేము ప్రజల్లో బాగా ఉన్నటువంటి వాళ్ళం, జనంలో బాగున్నటువంటి వాళ్ళం అంటున్న వాళ్ళు 3-4 చాలా సీరియస్గా. అందుకే ఎటు తేల్చుకోలేక 5 మాత్రమే ఇప్పటికి మేము ప్రకటించినాం. 5 అది కూడా ఏకాభిప్రాయం తీసుకొచ్చి ప్రకటించినాం. మిగతా అవి ఎందుకు చేసుకోలేకపోతున్నాము అని అంటే, ఇవాళ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఆస్పిరేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తితో మేము తప్పకుండా మాకు ఇవ్వండి, మేము గెలుచుకొని వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఉంది కాబట్టి ఇంకా తేల్చుకోలేకపోతున్నాం. డెఫినెట్గా ఈ వారంలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎదురు చూసిన వాళ్ళు తమకే టికెట్ వస్తుందని అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్మెంట్తో బయటకు వెళ్ళిపోతున్నారు. పక్క పార్టీల నుంచి వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చింది, జాయిన్ అయిపోతున్నారు. అందులో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, గతంలో బీఆర్ఎస్ ఎంపీలుగా చేసిన వాళ్ళు. అండ్ బీఎస్పీతో మీరు కలుస్తున్నారు అని చెప్పిన తర్వాత కోనేరు కోనప్ప కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు కదా దాన్ని. సరే, నేను వ్యక్తులకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎవరైనా కొందరు ఎగ్జిట్ అవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక కారణం వెతుక్కోకుండా ఉండడానికి ఉండదు. ఎవరైనా ఆ కారణం వెతుక్కోకపోతే సమాజం ముందల ఎట్లా తమ నిర్ణయాన్ని జస్టిఫై చేసుకుంటారు? కాబట్టి అది కొనపగారైనా మరొకరైనా ఈ సందర్భానికి ఇది కారణం అనిపించవచ్చు, ఎగ్జిట్ అయిదాం అనుకుంటున్నప్పుడు ఇంకో కారణం వెతుక్కుంటుండవచ్చు. కాబట్టి కారణం వెతుక్కోవడం అని అంటాను తప్ప ఇవి బలమైనటువంటి కారణాలను మాత్రం నేను నమ్మను. సో దళిత బంధుతో కొంచెం వ్యతిరేకత వచ్చింది, అందరికీ ప్రాపర్గా రీచ్ అవ్వలేదు, అందులో అవినీతి జరిగింది, కాబట్టి కొంచెం పాసిఫై చేసుకోవడానికే బీఎస్పీతో కలిశారు అనేటువంటి వాదనకి ఏం చెప్తారు? అంటే ఒక్క అంశంతో పాసిఫై అయ్యి తర్వాత మేము దాన్ని మా ఓటమిని ఓవర్కమ్ అయ్యి విజయం వైపు పోతామని అంత అమాయకంగా ఏం లేము. దానికి సిద్ధాంతపరమైన అనేక అంశాలు అనుకూలిస్తే తప్ప 2 పార్టీల మధ్య అలయన్స్ అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఒక్క దళిత బంధుతోటి మాత్రమే, ఆ దళిత బంధులో జరిగినటువంటి లోటుపాట్లు ఒకవేళ జరిగి ఉంటే అది పాసిఫై అవుతుంది ప్రవీణ్ కుమార్ గారితో అని మేము అనుకుంటే అమాయకంగా మేము ముందుకు పోయినట్లయితాం. అట్లా కాదు. నిజానికి ఒక బహుజన్ సమాజ్ పార్టీగా వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, వాళ్ళ సిద్ధాంతం ఏమిటి అని అనుకున్నప్పుడు మేము సరిగ్గా సూట్ అవుతాము అనేటువంటి ఆలోచన ప్రవీణ్ కుమార్ గారికి కలిగింది, కేసీఆర్ గారికి కూడా. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతము, వారి యొక్క ఆలోచన విధానం మాకు కూడా సూట్ అవుతుందని చెప్పేసి అండర్స్టాండింగ్లో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. అంతే తప్ప ఒక్క దళిత బంధు కోసం అండర్స్టాండింగ్కి పోతే చాలా బలహీనమైనటువంటి
కలయిక అవుతుంది అది. కాబట్టి అంత బలహీనమైనటువంటి కలయిక ఏం కాదు. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీతో మేం కలవడం కానీ, మాతో వాళ్ళు కలవడం కానీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ యువత సరే మొన్నటిదాకా మమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇమీడియట్గా ఏమవుతుందో వాళ్ళు కళ్ళ ముందు అవపడుతుంది. మనం నిన్నటికి నిన్న చూసినాం, ఎక్కడో లైబ్రరీకి వెళ్తే ఒక ఎమ్మెల్సీని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిలదీసినటువంటి సందర్భాలు, జీవో 46కు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానికి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తామో రామో అన్నటువంటి ఒక సంకోచంతో ఇచ్చినటువంటి హామీలు ఎక్కువ ఉండడం చేత వాళ్ళు అమలు చేసుకుందాం అనేసరికి వాటిని అమలు చేసుకునే విషయంలో వైఫల్యం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఆ వైఫల్యం ప్రజలు అర్థం చేసుకుంటారు, మా వెంట నడుస్తారు. సో బీఆర్ఎస్ డీలా పడిపోయింది, బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది, బీఆర్ఎస్ సంక్లిష్ట సమస్యల్ని ఎదుర్కొంటోంది అని వినిపిస్తున్నటువంటి విశ్లేషణలకి మీరేం చెప్తారు? నేను అందుకే అంటున్నాను కవిత, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. నేను అనేది పాత రికార్డ్ లాగా అనిపించవచ్చు ప్రజలకు, కానీ మేము నిన్ననో మొన్న వచ్చినటువంటి పార్టీ కాదు. దాదాపు 24 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి పార్టీ. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం, వ్యక్తులుగా సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కొందరు మేము 26 మందిని గెలిచుంటే 10 మంది వెళ్ళిపోయి సంక్షోభంలో నెట్టేసినటువంటి సందర్భాలను చూసినాం. అభ్యర్థులుగా మేము ప్రకటిస్తే 10 సీట్లు మాత్రమే గెలిచినటువంటి సందర్భాన్ని చూసినాం. నేను ఇంతకుముందు చాలా పెద్ద మాట వాడినాను. 2009 తర్వాత కేసీఆర్ గారి ఇంటి మెట్లు ఎక్కడానికి ఇష్టపడినటువంటి సందర్భాన్ని చూసినాం. కేసీఆర్ గారితో కలిసి నడవడానికి ఇష్టపడినటువంటి అనేక మంది నాయకులను చూసినాం. కానీ ఇదంతా పక్కకు జరిపేసి 2014లో తెలంగాణ తీసుకురాగలిగినాం. 2014 వరకు మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు, వ్యక్తిగత దూషణలు చేసినటువంటి వాళ్ళు కూడా చివరికి మాతో కలిసి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మా శక్తి ఒకటి మా శక్తి, మాకున్న నమ్మకము, మాకున్న విశ్వాసము ప్రజల మీద. ప్రజలకు మేము చేసే పని సరైంది అన్నంత కాలం మాతో ప్రజలు ఉంటారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మొన్నటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వం మాకు మంచి చేసింది కాబట్టే మళ్ళీ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అలాంటి సంక్షోభం ఇప్పుడు కూడా వచ్చింది అనుకుంటున్నారు? అంత తీవ్రమైన సంక్షోభంగా అయితే నేను భావించట్లేదు. చాలా ఇంతకంటే తీవ్రమైనవి మేము చూసినాం. ఇది నిజానికి అంత తీవ్రమైన సంక్షోభమే కాదు. మేము 2004ని 2009ని 2014 కంటే ముందు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి ఆలోచించుకుంటే అసలు పార్టీ ఉండదు అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రజలు అనుకూలంగా లేరు, ప్రజలు మనం అనుకున్నటువంటి సిద్ధాంతంతో నడవటం లేదు, మనం తెలంగాణ కోసం ఇంత స్థాయిలో పనిచేస్తూ ఉంటే ప్రజలు ఎందుకో సరైన రీతిలో మనతో మద్దతు లేరు అని ఒకానొక సందర్భంలో మీరు చూసినారు. కేసీఆర్ గారు ఇంకెందుకు నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా ఇంకోరు ఉండండి అనేటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. మనం అంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితి కాదు. పార్టీ అధ్యక్షుడిగా ఇంకొక మనిషి ఉండండి అన్నాడు అంటే ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఆనాడు పోయినామో. కానీ మళ్ళీ అటువంటి పార్టీనే ఇలా ఫినిక్స్ పక్షిలాగా లేచింది. మాకు ఆ విశ్వాసం ఉన్నది. ఫినిక్స్ పక్షికి ఉండే లక్షణం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. లేచి మళ్ళీ తిరిగాడుతుంది తప్పకుండా. ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అనేటువంటి పరిస్థితి ప్రజల వైపు నుంచి మాకు కనిపిస్తుంది. సో టాప్ క్యాడర్ సమీక్షలు చేసుకుంటున్నారు, కింది క్యాడర్ విశ్లేషణ చేస్తున్నారు, బయటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏమున్నాయో వాటన్నిటిని బయట పెడుతున్నారు. బట్ కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్కి సామర్థ్యం ఫినిక్స్ పక్షిలాగా రావచ్చేమో, కేసీఆర్ అంతకు మించి అనేటువంటి భావన కూడా ఉంది కదా. ఆయన సైలెంట్గా ఉండడం వెనకాల ఉద్దేశం అంటే కేసీఆర్ గారిని బహుశా నువ్వు కూడా 20 సంవత్సరాలుగా దగ్గర నుంచి గమనిస్తా ఉన్నావు, దాదాపు 20 సంవత్సరాలుగా. కేసీఆర్ గారు మౌనాన్ని ఏ రోజు కూడా ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అది అమాయకంగా అంచనా వేసినట్టు అవుద్ది అని అంటాను నేను. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ దేశంలో ఉన్నటువంటి విశ్లేషకులు కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అంటే ఒక విస్ఫోటనం కంటే ముందు ఉండేటువంటి మౌనము అనేటువంటిది ప్రజలకు తెలిసినటువంటి విషయమే. ఆయన మౌనంగా ఉన్నారు అని అంటే ఎక్కడో తోటలో కూర్చొని చెట్ల పని చేసుకోవడమో, లేకపోతే ఇంట్లో కూర్చొని మౌనంగా ఏం రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటాడో అనే ఎవ్వరూ అనుకోరు. అంత అమాయకంగా కేసీఆర్ గారిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లేనే లేరు. దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అంటేనే భవిష్యత్తు వ్యూహానికి అన్ని రకాల కార్యరూపము, అన్ని రకాల అవి తయారు చేసుకొని ముందుకు పోతాడు అనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ ఆయనతో నడిచినారు కాబట్టి. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అని అంటేనే రేపు ఎన్నికలకు ఏ పద్ధతిలో సమాయత్తమవుతాడు, లేదు భవిష్యత్ తెలంగాణకు తన కాంట్రిబ్యూషన్ ఏ పద్ధతులు ఉండాలని ఆలోచిస్తుంటాడు అనుకుంటారు తప్ప మౌనంగా
ఉంటాడు అని మాత్రం ఎవరు అనుకోరు. అంత అమాయకంగా ప్రజలు లేరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ఇంటి మెట్లు ఎక్కడానికి వెనకడుగు వేసిన వాళ్ళే ఇప్పుడు ఆ మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు, కారు దిగి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత ఒకే ఒక్క సభలో మేము చూసాము కేసీఆర్ని. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు, బయటికి రాలేదు. సో ఈ మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు, కారుకి గుడ్ బై చెప్తున్న వాళ్ళ గురించి ఏమంటారు? మరొక 3 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తారు మీరు. కరీంనగర్లో 12వ తేదీ నాడు కరీంనగర్లో బహిరంగ సభ ఉంది. మేము ఆ బహిరంగ సభ తర్వాత కంటిన్యూస్ మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అందుకే అంటున్నాను, 4 రోజులు మౌనంగా ఉండగానే కేసీఆర్ గారు వెనుదిరిగినట్టు కాదు. 4 రోజులు మౌనంగా ఉండగానే కాలు వెనకేసినట్టు కాదు. పులిలాగా కాలు దువ్విండు అని అంటే అంతకంటే 4 అడుగులు ముందుకేసి కార్యక్షేత్రంలో ఉంటాడు కేసీఆర్ గారు తప్ప, కేసీఆర్ గారు వెనకేసేటువంటి పరిస్థితి బహుశా ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలం అది జరగదు. రాజకీయంగా ఆయనకున్నటువంటి శక్తే, ఆయనకున్నటువంటి తెలివితేటలు, ప్రజల్ని ఏ పద్ధతిలో అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రజలు అభివృద్ధి చేయడం ద్వారా తమ వైపు ప్రజలు ఎట్లుంటారు అనేటువంటి విషయం కేసీఆర్ గారికి బలంగా తెలుసు. ఆయన బలంగా నమ్ముతాడు కాబట్టి కేసీఆర్ గారు ప్రజల్ని నమ్ముతారు, ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతారు. మొన్న ఒక చిన్న మిస్టేక్ చేసినంత మాత్రాన ప్రజలు కేసీఆర్ గారు వెంట ఉండరు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం కరీంనగర్ సభ తర్వాత. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.